ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తానన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే, కళ్ళు మూసుకో. బొసుమ చేవి. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరు ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వంటే నేను గర్వపడతాను. పాప అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్ట. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎవరికలా మస్కా కొట్టారు? మామగారు. అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? ఆయన ముందు అబద్ధం ఆడారా? పలేవారే. నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్. మరి మా వాడు? ఆయనండి, ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళని ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. అబద్ధమా? అవునండి. మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరే ఓరి పడుతాయి. వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పచ్చబద్దాలట్రా. పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టా. అదే వెళ్తాను. వెళ్ళలేదేంటి? ఉండే, నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా వెళ్తాను.